నమస్కారం. స్త్రీల వ్రత ఫలితం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలకు సంబంధించి చాలా వ్రతాలు ఉంటాయి. అందులో కొన్ని వ్రతాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, స్త్రీలకు సంబంధించి చాలా వ్రతాలు ఉంటాయి. అవి ఇంకా మనం ఎన్ని చెప్పుకుంటే అన్ని వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని వ్రతాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా. అయితే అందులో మొదటి వ్రతం మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గోపూజా వ్రతం అని అంటూ ఉంటారు. అసలు గోపూజా వ్రతం అంటే ఏంటి, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవాలి, మా స్త్రీలందరికీ వివరిస్తారా? తప్పనిసరిగా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడు బుచ్చెడి అమ్మ తన్నులో నమ్మినయమ్మ వేల్పుటమ్మల మనమ్మల యుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మీరు అడిగినట్లుగా మన స్త్రీలందరికీ కూడా చక్కగా గోపూజా వ్రతం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ గోవుకు సంబంధించినటువంటి వ్రతాల్లో ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గోపూజా వ్రతాన్ని గురించి తెలుసుకుందాం. మీరు అడిగినట్లుగా ముందుగా ఈ గోపూజా వ్రతానికి ఒక మంచి లక్షణం కలిగినటువంటి గోవుని తీసుకోవాలి. ముందుగా తీసుకొని పసుపు, గంధము, కుంకుమ, పుష్పాలు, ఆభరణాలు, అదేవిధంగా వెండి, బంగారు సంబంధించిన ఆభరణాలు ఏవైనా సరే గోవుకి సంబంధించి వేయటానికి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి అలంకారం చేయడం కోసం. తీసుకొని ఆవుకి ఆ గోమాతకు సంబంధించినటువంటి సర్వాంగాలన్నింటినీ కూడా పూజించాలి. ఈ సర్వాంగాలన్నీ ఎందుకు పూజించాలంటే ఒక్కొక్క అంగం దగ్గర ఒక్కొక్క దేవత నివాస స్థానంగా ఉంటుంది కాబట్టి మనము ఆరాధన చేయాలి. అందుకే ఒక గోవుని పూజ చేస్తే సకల దేవతలను పూజ చేసిన దాంతో సమానంగా కోటి మంది దేవతలు. అవును అవును. ముందుగా ఈ పూజా విధానములు చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ములు ఉంటాయి. 2 కొమ్ములకి, ఈ 2 కొమ్ములకి పైభాగంలో గనక అర్చన చేసినట్లయితే సమస్త తీర్థాలను కూడా మనము ఆవాహనం చేస్తున్నట్లుగా భావన చేసి చేయాలి. సమస్త తీర్థాలని కూడా ఆవాహన చేస్తున్నట్లుగా ఆ కొమ్ముల పైన చేయాలి ముందుగా. తరువాత 2 కొమ్ములకి ఉన్నటువంటి మొదటి భాగాల్లో చేయాలి. 2 కొమ్ములకి. అదేవిధంగా నుదుట శివుడు అక్కడ నివాస స్థానం కాబట్టి నుదుట ఆరాధన చేయాలి. అదేవిధంగా ముక్కు దగ్గర కుమారస్వామి, నాసికయందు కుమారస్వామి ఆయనకు భావించి ఆ భావనతో ప్రతిదీ కూడా ఆ ప్రాంతంలో నివాసంలో ఆ స్థానంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధనతో చేయాలి, అర్చన చేయాలి. ముందు భావం ముఖ్యం. అంటే ఇక్కడ ఈ దేవుడు ఉంటారు, అది ముందు మనసులో అనుకొని ఆరాధన చేయాలి. ఒక్కొక్క అంగానికి కూడా. అట్లనే చెవుల యందు అశ్విని దేవతలు ఉంటారు. చెవు భాగాల దగ్గర ఇప్పుడు 2 చెవులకి అక్కడ వాళ్ళని తలుపు చేయటం. 2 కళ్ళ దగ్గర సూర్యచంద్రులు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. అదేవిధంగా నాలుక యందు వరుణదేవుడు నాలుక యందు ఉంటాడు కాబట్టి నాలుక భాగానికి. అట్లానే దీని హూంకారంలో సరస్వతి అంతంలో. అట్లానే దవడల మధ్య ధర్మదేవత ఉంటుంది కాబట్టి దవడల దగ్గర ధర్మదేవతని చేయాలి, భావన చేయాలి. పెదవుల దగ్గర ఉదయ సంధ్య, సాయం సంధ్యగా భావించి అర్చన చేయాలి. అట్లానే మెడయందు ఇంద్రుడు, అట్లానే కడుపునందు రక్షక వర్గాన్ని భావించాలి. హృదయ ప్రాంతంలో వచ్చేసరికల్లా సాధ్యులని, అట్లనే 4 పాదాల్లో ధర్మాలు ఉంటాయి. 4 ధర్మాలు అంటే అది చేసినట్టు ధర్మంగా చక్కగా ఉంచేటటువంటి ధర్మదేవతలు అక్కడ ఉంటారని అది. అట్లానే గిట్టెల మధ్య గంధర్వులు ఉంటారు. 2 గిట్టెలు ఉంటాయి. గిట్టెలకి 2 చీలి ఉంటుంది. వాటి మధ్యలో అక్కడ కూడా ఆరాధన చెయ్యాలి.
అదేవిధంగా గిట్టెల చివరి భాగాల్లో పన్నగలు ఉంటారు, వారిని చేయాలి. అట్లనే గిట్టెల పక్కల అప్సరస స్త్రీలు ఉంటారు. అక్కడ ఆ దేవతను వాళ్ళనిగా ఆరాధన చేస్తూ మనము చేయాలి. ఇంకా పృష్ఠభాగంలో వెనక ఏకాదశి రుద్రులు ఉంటారు. అందుకే ఎక్కువగా గోవుని ముఖము యందు కాకుండా వెనక దండం పెట్టుకుంటూ ఉంటాం, ఆరాధన చేయటం జరుగుతూ ఉంటుంది. అన్ని అవయవాలందులు సందులలో కూడా అష్టవసువులు ఉంటారు. అదేవిధంగా బిరుదుల యందు పితృదేవతలు ఉంటారు, చక్కగా అక్కడ ఆరాధన చేయాలి. తోక యందు సోముడు ఉంటాడు, సోముడిని ఆరాధన చేయాలి. అదేవిధంగా తోక యందులో ఉన్నటువంటి రోమాలలో సూర్యరశ్మి ఉంటుంది, అక్కడ చేయాలి. అదేవిధంగా దీని మూత్రం వచ్చేసరికల్లా గంగా నదిని తలుచుకొని చేయాలి. పాలల్లో సరస్వతీదేవిని, అదేవిధంగా పాలల్లో అంటే ఇక్కడ అర్థం గోవుకి పొదుగు అనమాట. అదేవిధంగా పెరుగుగా నర్మదా నదినిగా భావించుకుంటూ అది కూడా పొదుగు దగ్గరే చేయాలి. అదేవిధంగా నేతి యందు అగ్నిని, నేతిని కూడా అది కూడా పొదుగు దగ్గరగా ఆరాధన చేయాలి. అట్లానే శరీరంలో ఉన్నటువంటి రోమాలన్నీ కూడా ముక్కోటి దేవతలుగా భావించి ఆరాధన చేయాలి. పొదుగు చన్నుల్లో చక్కగా సముద్రాలని భావించి ఆరాధన చేయాలి. అదేవిధంగా ఆవుకున్నటువంటి ఈ పూజా విధానం షోడశోపచార పూజలతో ఆరాధన చేసి, ఆ చేసిన తర్వాత చుట్టూ 3 ప్రదక్షిణాలు చక్కగా గోవుకి ప్రదక్షిణం చేసి, గోవుకి తనకి ఇష్టమైనటువంటి మనం తీసుకున్నటువంటి జాతి గోవుకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతీయ ఆహార పదార్థాలు వేటిని అది సేవిస్తుందో ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని పుష్టికరంగా దానికి నివేదనగా మనము ఇవ్వాలి. ఇచ్చి మనము మనసులో ఏదైతే కామ్యం కోసం కోరిక నిమిత్తం చేసుకుంటున్నామో దాన్ని మనసులో తలుచుకొని దానికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా అందివ్వాలి. మనము ఈ గోపూజ అనేటటువంటిది రోజు చేయవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ ఆరాధన చేసినట్టయితే ముక్కోటి దేవతల్ని మనం ఆరాధన చేసిన దాంతో సమానంగా చెప్పబడ్డది. గురుగారు, అసలు గోవులు దొరకడమే చాలా కష్టంగా ఉంది. మీరు చెప్పినట్టు ఎప్పుడైనా నిజంగా గోవు కనిపించినప్పుడు అది చేసుకుంటే చాలా మంచిది, ప్రతిరోజు చేస్తే ఇంకా చక్కగా మీరు అన్నట్లు గో సంరక్షణ చేయాలి. మనం ఇప్పుడు శ్రీశైలం, తిరుపతి, ఇది కాకుండా ఇంకా చాలా చోట్ల గోవులను సంరక్షణ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా చర్యలు చేపట్టినట్టు ఉన్నారు. వాటికి ఇప్పుడు చక్కగా అటువంటి వాటి అక్కడికి వెళ్ళి ఆ గోశాలకు వెళ్ళి చక్కగా అక్కడైనా కానీ మనము అట్లీస్ట్ మన దగ్గర లేకపోయినా గోశాలకైనా వెళ్ళి అవకాశం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళిన సరే మనం చక్కగా ఈ ఆచరణ చేయొచ్చు. చేసినందువల్ల సమస్తం చక్కగా ఎటువంటి ఫలితాలు వస్తాయి గోవ్రతం చేయడం వల్ల? దోషాలు అన్నీ కూడా పోతాయి. ఉన్నటువంటి సమస్త దోషాలు, కోటి పాపాలు పోతాయని చెప్పబడుతూ ఉంది. కాబట్టి సమస్త దోషాలు నివృత్తి అవుతాయి ఈ చేయటం వల్ల. అంటే దీనికి పర్టికులర్గా ఈ రోజు చేయాలి అని ఏమైనా ఉంటుందా? అంటే జనరల్గా గోవ్రతాలకు సంబంధించినది ఈ గో పూజా వ్రతమే కాకుండా ఈ గోవ్రతాలు అనేవి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గోపాష్టమి వ్రతం అని ఒకటి ఉన్నది, గోపాష్టమి. అదేవిధంగా గో ద్వాదశి వ్రతం అని ఒకటి ఉంది, గో త్రిరాత్రి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇంతే కాకుండా గోవర్ధన పూజా వ్రతం అనేది ఒకటి ఉంది. ఇది చాలా గోవత్స ద్వాదశి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉన్నది, గో పద్మ వ్రతం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇట్లా ఈ విధంగా వీటిలో రకాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఏది సులభమైనటువంటిది చక్కగా ఏదైనా కూడా భక్తి భావన ముఖ్యం. ఇక్కడ చెప్తుంది అదే ఇందాక నుంచి. ఆ అవయవాన్ని చూడంగానే అక్కడ నివాసం ఉండేటువంటి దేవత మనసులోకి రావాలి. ఆ విధంగా అంతే, ఆ విధంగా ఆరాధన చేస్తేనే ఫలితం. అది లేకుండా నేను గోపూజ చేశాను నాకు ఫలితం రాలేదు ఏమీ ఉండదు. మనము ఒరిజినల్గా మంచి భక్తితో భావయుక్తంగా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి మనకి. అయితే ఈ గోవ్రతం చేయడానికి ప్రత్యేకించి ఈ రోజు మనం చెయ్యాలి అని ఏమైనా ఉంటుందా, లేదు మనకు కుదిరినప్పుడు చేసుకోవచ్చా? మీకు అందుకే మీకు గోవ్రతాలు చేసేటటువంటి వాటికి కొన్ని చెప్పబడినటువంటివి ఉన్నాయి. కొన్ని వీటిలో ప్రత్యేకించినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. మనకి ఈ గోవత్స ద్వాదశి వచ్చేసరికల్లా కార్తీక మాసంలో
బహుళ పక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి రోజున చేయాలి. మ్మ్. గోవత్స ద్వాదశి అని వ్రతం అనేటటువంటిది కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళ ద్వాదశి రోజున. మ్మ్. గోవర్ధన ద్వాదశి వచ్చేసరికల్లా గోవర్ధన పూజా వ్రతం వచ్చేసరికల్లా మనకి కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఆచరించాలి. మ్మ్. చేసినట్లయితే మంచి జరుగుతుంది. అదేవిధంగా గోపద్మవ్రతము అని ఉన్నది. మ్మ్. ఈ గోపద్మవ్రతం కూడా దీనికి నియమాలు ఉన్నాయి. ఒక్కరోజు చేసేటటువంటిది కాదు ఇది. ఈ గోపద్మవ్రతం అనేటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని మ్మ్. కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఆచరించాలి. మ్మ్. ఇది గోపద్మవ్రతంలో మనం విపులంగా చెప్పుకుందాం. ఓకే, తప్పకుండా. ఇది వాటికి సంబంధించిన వాటిలో. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గోవ్రతం అనేది ఈ విధంగా చేయాలి, చాలా సులువుగానే ఉంది. నాకు తెలిసి స్త్రీలందరూ కూడా ఇది చాలా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ గోపాష్టమి అనేటటువంటిది కూడా మనకి కార్తీక శుద్ధ అష్టమి రోజు చేస్తాం మనం. అది ఆ రోజున గోపాష్టమి వ్రతం అని ఉంటుంది. పంచాంగాలలో కూడా గోద్వాదశి వ్రతం అని గోపాష్టమి అని చెప్పేసి అంటే రాయటం జరుగుతుంటుంది. క్యాలెండర్లో కూడా ఉంటాయి చూసుకున్నట్లయితే ఓకే, సంప్రదించినది. కాబట్టి మనం ఆయా అవి విశేషంగా చెప్పబడినటువంటివి. విశేషంగా కాకుండా ఏ రోజుకి ఆ రోజైనా చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా ఈ రోజే అప్పుడే చేయాలనేటటువంటి లేదు. మనకి ఇప్పుడు టౌన్లో కొంతమందికి ఆవులు అందుబాటులో లేవు, గోవులు దగ్గరలో లేవు, కానీ చేసుకోవాలని ఉంది. ఏ రోజైనా మంచిదే, శ్రేష్టమే. గోమాతకి ఏ రోజైతే భగవదారాధనకి ఇది మంచి, ఇది చెడు రోజు, అప్పటిదాకా ఆగుతానంటే కూడా ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే భగవదారాధన. కాబట్టి చేసుకున్నట్లయితే అన్ని విధాలా మనకి అనుకూలంగా ఉంటుంది. ఈ గోవ్రతాన్ని పెళ్ళైన మహిళలే చేయాలని చెప్తూ ఉంటారు కదా. వివాహమైనటువంటి వాళ్ళే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా చేయవచ్చు. దీంట్లో పెళ్ళి కానివారు చేయవచ్చు, పెళ్ళి అయినవారు. అయితే దూడతో కూడుకున్నటువంటి గోవుని, మంచి లక్షణములు కలిగినటువంటి ఆవుని చూసుకోవాలి ముఖ్యంగా అది. ఎందుకంటే దాన్ని చెప్పుకున్న కొమ్ములు కొసలో సమస్త తీర్థాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు ఇక్కడ ఉంటారని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడు నుదుట ముగ్గురు అక్కడే ఉంటారు, భాష్కం లాగా. అవును, ఇలా ఉంటుంది. అందుకని అటువంటివి మనము ఆవుని మంచిగా చూసుకొని ఆరాధన చేసినట్లయితే సర్వత్రా కూడా విజయప్రదం చేకూరుతుంది. ఈ గోత్రిరాత్రి వ్రతం, ఈ గోత్రిరాత్రి వ్రతం అనేటటువంటిది కూడా చక్కగా వేకువజామునే లేచి చక్కగా స్నానపానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని, అదేవిధంగా మంచి గోవును తీసుకొని అన్ని లక్షణాలు ఉన్నటువంటి మనం గో పూజా వ్రతంలో చెప్పుకున్నట్లుగా మంచి గోవుని సంపాదించి, అది దూడతో కూడుకున్నటువంటి గోవుని తీసుకోవాలి. అటువంటి గోవుని తీసుకొని ఈ వ్రతానికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటిది కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. త్రయోదశి, కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ 3 రోజులని త్రిరాత్రి అంటారు. అందువల్ల గో త్రిరాత్రి వ్రతం ఈ 3 రోజుల్లోనే కంటిన్యూగా బ్రేక్ లేకుండా చేయాలి. సంకల్పాదులు తీసుకొని గోపూజ వ్రతం లాగానే గంధము, పుష్పము, ఆభరణాలు, చక్కగా మంచి పుష్పాలు, రకరకాలైనటువంటి రంగురంగులు కలిగినటువంటి పుష్పాలు అన్నీ కూడా పుష్పమాలికలు తీసుకొని చక్కగా ఈ గోపూజని చేయాలి. ఈ గోపూజని చేసిన తర్వాత మనకి సంకల్పంలో మాత్రమే తేడా వస్తుంది. గోపూజ వ్రతాన్ని చెప్పుకునేటటువంటి సంకల్పంలో ఏ రోజు చేస్తామో గోపూజ వ్రతం ఆ రోజు సంకల్పం చెప్పుకుంటాం. అట్లానే ఇది కూడా సంకల్పంలో కార్తీక మాసంలో కనుక కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజు కనుక ఆ రోజు సంకల్పాన్ని మనము అనుకొని చెప్పుకుంటూ సంకల్పం ఒకటే తేడా. మరియు 3 రోజులు కంటిన్యూగా చేయాలి ఈ పూజని. చేసినట్టు దాన్ని త్రిరాత్రి వ్రతం అంటారు. ఇది 3 రోజులు చేయాలి. ఇది త్రిరాత్రి కాబట్టి 3 రోజులు చేయాలి. ఒక్కరోజు చేసేటటువంటి వ్రతం కాదు ఇది. కాబట్టి దీన్ని త్రిరాత్రి వ్రతం అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ప్రత్యేకంగా ఉద్యాపనం కానీ
దీన్ని ఒక వ్రతము నోముగా పట్టటము అట్లాంటిది ఏం అవసరం లేదు. ఆహా. లేకుండా 3 రోజులు మాత్రం దీక్షగా చేయాలి. ఆ 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. ఈ నియమాలు కనుక పాటిస్తూ చేసినట్లయితే వీరికి ఈ వ్రతం ఆచరించే వారందరికీ కూడా సౌభాగ్యాలు, మంచి సంతానం, చక్కగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కూడా చక్కటి మంచి మెరుగైనటువంటిది జరుగుతుంది. చక్కగా సమస్తం తెలిసి తెలియక చేసేటటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. గ్రహాల యొక్క అనుకూలతలు కూడా తప్పనిసరిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ పూజ వల్ల. కాబట్టి ఈ గో త్రిరాత్రి వ్రతాన్ని ఆచరించండి, తరించండి, గోవుల్ని సంరక్షించండి. అయితే గురుగారు, మామూలుగా అసలు స్త్రీలకు గోవుల్లో ఇన్ని పూజలు ఉంటాయి, ఇన్ని వ్రతాలు ఉంటాయని ఎవరికైనా తెలుసు అంటారా? తెలిసి ఉండవచ్చు, తెలియని వారు ఉండరు. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వారు ఉంటారు. తెలిసిన వారు ఉంటే చక్కగా వారు ఆచరిస్తున్నారు, వారికి మంచి ఫలితాలు రావాలని కోరుకుందాం. తెలియనటువంటి వారికి మన ప్రైమ్9 ఛానల్ ద్వారా దీని ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ ఆచరించే విధంగా చక్కగా ఆచరించి వారు కూడా మంచి పొందాలని కోరుకుందాం. రైట్, చూసారు కదా, స్త్రీల వ్రత ఫలితం కార్యక్రమంలో ఇవాళ మనం గో పూజా వ్రతం అలాగే గో త్రిరాత్రి వ్రతం గురించి తెలుసుకున్నాం కదా. చాలామందికి ఈ వ్రతాల గురించి తెలిసే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా గురుగారి చేత మీకు కూడా ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటనే విషయాలు కూడా మా ప్రైమ్9 ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. తప్పకుండా స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకొని తరించండి. నమస్కారం.